నమస్తే అండి. ఈరోజు మళ్ళీ మన గార్డెన్లోకి వచ్చాను. అయితే ఈరోజు మన గార్డెన్లో ఏం చేయడానికి వచ్చానంటే, మొన్న చూపించాను కదండి మీకు సొరకాయ మొక్కలు. అయితే వాటికి తీగ వస్తుందండి. ఇలాగా ఈ తీగ వచ్చింది కదా, దీన్ని ఈ పందిరికి కట్టడానికి వచ్చాను. అది ఎలా కడతానో చూపిస్తాను. ఇంకోటి మీకు చూపించకుండా నేను చాలా మొక్కలు నాటాను. అవి ఏమేమి మొక్కలు నాటానో కూడా చూపిస్తాను. ఇవి కీరా దోసకాయ మొక్కలండి. కీరా దోసకాయ మొక్కలు నాటాను. ఎన్ని నాటానో చూడండి. ఇవన్నీ కీరా దోసకాయ మొక్కలు అన్నమాట. ఇదేమో కాకరకాయ, ఇంకా ఇదేమో పొట్లకాయ. అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, అండ్ అక్కడ కూడా ఒకటి ఉంది. ఇంకా ఇవిగోండి, ఈ వరుస మొత్తము టమోటా మొక్కలు నాటాయి అన్నమాట. ఇవి 2 days అవుతుందండి నేను నాటి. ఇంకా ఏం వేసానంటే, ఇక్కడ మన ఎండుమిరపకాయల్లో విత్తనాలు ఉంటాయి కదండి, అవన్నీ తీసి ఇక్కడ జల్లాను. పచ్చిమిర్చి మొక్కలు వచ్చినాయండి ఇక్కడ మొత్తము. ఇవన్నీ పచ్చిమిర్చి మొక్కలు. ఇదేమో భృంగరాజు అంటారు కదా, గుంట గరగరాకు. ఇది తలకి పెట్టుకుంటే, ఇది కొబ్బరి నూనెలో వేసుకొని కాచుకొని తలకి పెట్టుకుంటే జుట్టు తెల్లబడదు అండ్ ఊడదు అని అంటారు. అది ప్రాక్టికల్గా నేను కూడా చేశాను. మంచి రిజల్టే వచ్చింది. ఇంకోటి ఇది చూసారా, ఇది లిల్లీ చెట్టు. లిల్లీ చెట్టు విత్తనాలు ఎప్పుడన్నా చూసారా? చూడండి, లిల్లీ చెట్టు కాయలు కాస్తుందండి. ఇదిగోండి, దాని విత్తనాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవిగోండి, ఇవన్నీ మనం ఇలా కాయ పగిలినప్పుడు ఇలా కలెక్ట్ చేసి కొంచెం నీడలో ఎండబెట్టుకున్నామంటే ఇవి వేస్తే లిల్లీ చెట్లు వస్తాయండి. ఇది లిల్లీస్లో కూడా 2 types ఉన్నాయండి. ఇది ఎల్లో కలర్ లిల్లీకి ఇలా విత్తనాలు వస్తున్నాయి. మళ్ళీ ఇది వైట్ అన్నమాట. ఇది మళ్ళీ వైట్కి విత్తనాలు రావట్లేదు. దీనికేమో లోపల మన ఉల్లిపాయలాగా లోపల గడ్డ ఉండి ఆ గడ్డ నుంచి వస్తుందన్నమాట. ఇంకోటి ఇదేమో డ్రాగన్ ఫ్రూట్, తెలుసు కదా, డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఇది కూడా మా ఫ్రెండ్ ఒక ఆవిడ చిన్నది ఇది ఇచ్చిందండి. దానికి పైనది చిగురు వచ్చింది. ఇవన్నీ ఏమో గోరింటాక, ఈ మచ్చి గోంగూర చెట్లండి ఇవన్నీ. ఇంకా ఇవిగోండి, ఇవేమో కరేపాకు చెట్లు. కరేపాకు చెట్లు 3 ఉన్నాయండి నా దగ్గర. ఇదొకటి, ఇక్కడొకటి, ఇంకా ఇక్కడొకటి. మా ఇంట్లోకి సరిపోతుంది నాకు. మొన్న బెండకాయలు నాటాను కదా, అవి ఎంతవరకు పెరిగినాయో చూపిస్తాను రండి. నేను మొన్న పెట్టినప్పుడు చిన్నవి పెట్టాను కదా, ఇంత పెద్దవైనాయండి. ఇంతవరకు వచ్చినాయి బెండకాయలు. ఇది టమోటా. ఇంకా ఇవేంటంటే బచ్చలి కూర అండి. మనము బచ్చలి కూర మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, నేను వాటి ఆకులన్నీ ఒలుచుకొని కర్రీ చేసుకొని ఆ కాడలు పెట్టాను అన్నమాట. ఈ బచ్చలి కూర కూడా ఊరకనే బతుకుతుందండి. చిన్న దాని కాడలు పెడితే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. ఇవి నిన్ననే పెట్టా. చూసారా, లిల్లీకి కూడా సీడ్స్ ఉంటాయని ఎంతమందికి తెలుసు? ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి.
ఇంకా మనం వీటికి సపోర్ట్ ఇచ్చుకుందామండి. నేను ఎలా సపోర్ట్ ఇస్తానో చూపిస్తాను రండి మీకు. ఇప్పుడు కెమెరామ్యాన్ మా యోజిత్ అనమాట, మా పెద్ద బాబు. 10 years అనమాట ఆడికి. ఇప్పుడు ఎంత క్లారిటీగా వీడియో తీస్తాడో చూద్దాం. నానా కత్తెర తెచ్చానుగా, ఏదో నాకు తెలియదు. కత్తెర తెచ్చాను కదా. అత్తయ్య కత్తెర అక్కడ పెట్టానా? కత్తెర కత్తెర లిల్లీ ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు మనము ఈ చెట్టుకి నేను బట్ట ముక్క కడుతున్నాను. ఇలా రబ్గా ఉండే తాళ్ళు కట్టకూడదండి, ఎందుకంటే ఇక్కడ దీనికి ఇది బాగా లేతగా ఉంటుంది కదా, రప్చర్ ఎక్కువయ్యి తెగిపోవచ్చు కూడా. అందుకనే స్మూత్గా ఉండడానికి బట్ట ముక్క కడుతున్నాను. ఇలా కట్టేసి లైట్గా వేయాలండి, ముడి గట్టిగా వేయద్దు, ఎందుకంటే అది తెగిపోతుంది చెట్టు. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ కడతాను అన్నమాట. ఇక్కడ కట్టేస్తే ఇంక ఇలా అల్లుకుపోతుందండి. ఇలా మనము చెట్టు వచ్చే కొద్ది ఇలా మెలికలు తిప్పేసామనుకోండి, అల్లుకుపోతుంది. నువ్వే చేసుకో. ఈ మొక్క చూసారా, ఇది ఆల్రెడీ దాని సపోర్ట్ అదే తీసేసుకుందండి. దీనికి మనం ఏమి ఇవ్వనవసరం లేదు. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా తాడు ఉంటే దానికి అదే అల్లుకుంది. ఇలాంటి వాటికి మనం ఏమి ఇవ్వనవసరం లేదండి. ఈ మొక్కకు కూడా కట్టాను అలాగే. ఇంకా ఇక్కడ పొట్లకాయ దానికి కూడా తీగొచ్చిందండి. వీటికి కూడా నేను ఇలానే సపోర్ట్ ఇస్తాను అన్నమాట. అంతే అండి ఈరోజుటి వీడియో. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యోజిగాడు వీడియో తీశాడు ఈరోజు, వాడి కోసం పాపం ఒక లైక్ వేసుకోండి.